హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాల ఛానల్కి. ఫ్రెండ్స్, ఈరోజు మీకు మీ శరీరాన్ని మీరు ఏది తిన్నా, మీరు ఏది చేసినా మీ శరీరం మీ చేతిలో ఉండడానికి, ఎటువంటి అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి ఒక చిన్న రెమెడీస్ అనేది చెప్పబోతున్నానండి. ఈ రెమెడీస్ కనుక మీరు ప్రతిరోజు కనుక చేసుకున్నట్లయితే మీకు ఏది తిన్నా, షుగర్ కానీ, బీపీ కానీ, గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ, కాళ్ళు తిమ్మిర్లు, ఓకేనా, నడుము నొప్పి, మోకాల నొప్పి, తలనొప్పి, కంటి చూపు మందగించడం ఏమీ రాదండి. అన్నిటికీ దాదాపు ఒక 100 సమస్యలకి చెక్ పెట్టే పూర్వకాలం ఒక తీగ గురించి, ఓకేనా, చాలా అద్భుతంగా ఉంటుందండి ఆరోగ్యపరంగా. ఓకేనా, ఈ అన్ని సమస్యలకి చెక్ పెట్టాలనుకుంటే ఈరోజు వీడియోలో తెలుసుకోండి. మరి ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుందండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నొక్కగానే పక్కన ఒక బెల్ బటన్ వస్తుంది. ఆ బెల్ బటన్ కూడా నొక్కండి. ఆ బెల్ బటన్ నొక్కిన తర్వాత పైన ఒక ఆల్ అనే బెల్ చూపిస్తుంది, దాన్ని నొక్కండి. అలా చేస్తే మన ఛానల్ని మీరు పూర్తిగా సబ్స్క్రైబర్ చేసుకున్నట్టు. నేను ఏ సమయంలో ఒక కొత్త వీడియో అప్లోడ్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చి అక్కడి నుంచి డైరెక్ట్ చూడొచ్చు. ఇంకొకటి, చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇస్తే నాకు కొంచెం సపోర్ట్ ఉంటుంది. మీరు వచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. సో లైక్ చేసి వీడియోని చివరిదాకా చూడండి. ఇగో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను చూపించేది మనం ప్రతిరోజు తింటున్నాం కదా, మరి మీ అన్నీ చెప్పేవన్నీ మా దాంట్లో రాలేదే. మరి నాకు బీపీ ఉంది, నాకు షుగర్ ఉంది, నాకు కంటి చూపు తక్కువగా ఉంది, గుండె సమస్య ఉంది, నడుము నొప్పి ఉంది, ఓకేనా, మోకాల నొప్పి ఉంది, ఇవన్నీ ఉన్నాయి. మరి రోజు మనం తింటున్నాం కదా అనేసి అనుకోవచ్చు. మీరు రోజు తినట్లేదు, తినే విధంగా తినట్లేరు. ఒకవేళ మీరు తిన్నట్లయితే మీరు అది తింటున్నారు కాబట్టి అధికంగా సమస్యల బారిన పడకుండా మీకు కాపాడుతుంది. మీకు తెలియదు అది, ఆ విషయం. అది తినకుండా ఉంటే మాత్రం ఏం లేదు, అసలు మొత్తం 100% చేరిపోద్ది మీ సమస్య. అది మీరు నెలలో ఒక 2 సార్లు 3 సార్లు లేదా ఒక్కసారో తింటున్నారు కాబట్టి మీకు ఆ సమస్యని పెరగకుండా చూస్తుంది అది, ఓకేనా. ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే, ఇగో ఇది కాకరకాయ. ఈ కాకరకాయ అనగానే మీ వీడియోని స్టాప్ చేయకండి, నేను చెప్తానండి కాకరకాయ అసలు మనం ఎలా వాడాలనేసి. మనం చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటో కూడా చెప్తానన్నమాట. ఇగో మనం కాకరకాయలు ఏ కాకరకాయలు తింటున్నాం? మనం పండించే కాకరకాయలు, ఈ అడవి కాకరకాయలు. అడవి కాకరకాయలు మీరు ఎన్ని రోజులున్నా ఇగో ఈ సైజు కంటే ఎక్కువ కావండి. ఈ కాకరకాయ ఈ సైజు కంటే ఎక్కువ అసలే కాదు. ఇలాంటి కాయల్ని గనక మనం ప్రతిరోజు కనుక తిన్నట్లయితే, లేదా వారానికి ఒక్కసారి తిన్నా, నెలలో ఒక 2-3 సార్లు తిన్నా కూడా మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎంతో ఉంటుందండి. ముందు చెప్పినట్టు అన్ని సమస్యలకి చెక్ పెడుతుంది, ఓకేనా. ఇప్పుడు మనం అప్పటైతే ఏదైతే మన ఈ అడవి కాకరకాయలు ఉన్నాయో అంతమందికి, అంటే ఈ అడవి కాకరకాయలు కదా, దీన్ని తినొద్దు, ఇది మనం పండించే కాకరకాయలే తినాలి అనే ఒక భ్రమలో ఉండేవారండి. అది కాదండి, మనం పండించే కాకరకాయలు మీరు తింటే మీకు మీ సమస్య పోవడానికి 1% మాత్రమే పనిచేస్తుంది అది. అదే మీరు అడవి కాకరకాయలు తిన్నారనుకోండి, మీ సమస్య పోవడానికి 100కి 90% పనిచేస్తుందండి ఇది, ఓకేనా. మరి ఇది ఎప్పుడు కాయదు కదా, మరి డైలీ మనం ఎలా తినాలి అనేసి అనుకోవచ్చు. అది కూడా చెప్తానండి. మీకు షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరగకుండా, బీపీ ఉన్న వాళ్ళకి బీపీ పెరగకుండా, ఇతర ఏ సమస్య ఉన్న వాళ్ళకి కూడా ఆ సమస్య ఇంకా పెరగకుండా ఉండాలనుకుంటే, మీకు దారిని వెంబడి పోయేటప్పుడు ఇలాంటి అడవి కాకరకాయ తీగ అనేసి కనిపిస్తుందండి. కనిపించినప్పుడు మీరు ఇలాంటి కాయల్ని తీసుకురండి, ఓకే. తీసుకొచ్చి మీరు వండుకో తినండి, నెలలో ఒక 3 సార్లు అయినా సరే. ఇక మనకు కాయలు దొరకవండి, మనకు ఎక్కడ పడితే అక్కడ దొరకవు కదా, మరి ఎలా అనేసి అనుకున్న వాళ్ళకి ఒక చక్కని రెమెడీస్ చెప్తానండి. ఇంకో ఈ అడవి కాకరకాయ తీగ ఉందా, దీని ఆకుల్ని మీరు ఒక 3 తీసుకోండి. శుభ్రంగా కడుక్కొని మీరు చాయ్, మీరు మార్నింగ్ టీ, మధ్యాహ్నం టీ, బ్రేక్ఫాస్ట్ అన్ని చెత్త చెదారం తినే బదులు ఏదైతే ఈ అడవి కాకరకాయ ఆకుల్ని 3 తీసుకొచ్చి శుభ్రంగా కడుక్కొని బాగా ఉడకబెట్టండి, బాగా మరిగించండి. మరిగించిన తర్వాత వడబోసుకొని ఆ వచ్చిన కషాయాన్ని మీరు కనుక తాగినట్లయితే, మీ నిజంగా చెప్తున్నాను, ఒకసారి మీరు ఒక 10 రోజులు వాడి చూడండి, సమస్య మీకు తెలిసిపోద్ది అన్నమాట. అంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ తగ్గుతుందా లేదా అని ఫస్ట్ మీరు ఇది మొదలు పెట్టేటప్పుడు చెక్ చేసుకోండి. షుగర్ ఎంత ఉందో చెక్ చేసుకోండి.
ఆ తర్వాత ఒక 10 రోజులు వాడిన తర్వాత షుగర్ని చెక్ చేసుకోండి ఎలా ఉంటుందో. అదేవిధంగా బీపీ ఉన్నవాళ్ళు ఫస్ట్ చెక్ చేసుకోండి. ఇది 10 రోజులు యూజ్ చేసిన తర్వాత బీపీ చెక్ చేసుకోండి. అదేవిధంగా కంటి చూపు సమస్యలు ఉన్నా, మీ నడుము నొప్పి, మోకాల నొప్పి, ఇతర ఏ సమస్యలు ఉన్న వాళ్ళైనా ఫస్ట్ చెకప్ చేసుకొని, అంటే ఈ సమస్య ఎంత శాతం ఉందని చెకప్ చేపించుకొని 10 రోజులు యూజ్ చేసిన తర్వాత మళ్ళీ చెకప్ చేపించుకోండి ఎంత శాతానికి పడిపోతుందో. ఇక మనకు ఈ ఉడికించడాలు, కషాయం తయారు చేయడాలు ఇది ఎందుకండి అనుకున్న వాళ్ళు శుభ్రంగా మీరు ఒక కాకరకాయ ఆకుల్ని తీసుకొచ్చి బాగా ఇలా కడుక్కొని మీరు ఇలా చేసి బాగా ఒత్తినట్లయితే ఇందులో పసరు అనేది రావడం జరుగుతుంది. ఆ పసరుని మీరు ఒక గోరెచ్చని నీటిలో ఒక గ్లాస్ నీళ్లు తీసుకొని మామూలుగా వేడి చేసి, ఆ మామూలుగా వేడి చేసిన నీటిలో ఒక 3-4 చుక్కలు వేసి కలుపుకొని మీరు ప్రతిరోజు తాగిన బ్రహ్మాండమైన ఆరోగ్య ప్రయోజనాలు వస్తాయి. పూర్వకాలం ప్రజలు కంపల్సరిగా ఈ ఆకుని తినకుండా ఉండలేరు. ఓకేనా, అంతటి బెనిఫిట్ అయితే ఇందులో ఉంటాయండి. దీని వేరు అదేవిధంగా ఇంకొక ప్రయత్నం అయితే ఉంటుంది. అవేంటో మీకు కావాలనుకున్న వాళ్ళు కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో దాన్ని ప్రజెంట్ చేస్తానన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అడవి కాకరకాయ ఎంతో ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. దాదాపు ఒక 100 రోగాలను నయం చేస్తుందండి. మనకు తెలిసింది ఒక 5-6 సమస్యలు మాత్రమే, ఇంకా తెలియని సమస్యలకు కూడా చెక్ పెడుతుంది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అడవి కాకరకాయ ఆరోగ్యాన్ని మంచి లాభకరం. యూజ్ చేసేవాళ్ళు చేయండి. ఎవరైతే ఇప్పటిదాకా కొత్త వాళ్ళు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని నొక్కండి. మీరు ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంచి చెట్టుతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.